ఈరోజు గత 3 రోజులుగా తిరుపతిలో తిరుపతి దేవస్థానం లడ్డూల దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెలికి తీసినాక దాని గురించి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గంగా చేశారంటే దానికి ఉదాహరణలు కోకొలలు ఉన్నాయి. ఇంతకుముందు ఇంతకుముందు కూడా మహా టీవీ వాళ్ళు వచ్చి డిబేట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళా చెప్తున్నాను. మేము 88లో డైరీ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారు 120 టన్నులు ఒక నెలకు మేము సప్లై చేసేవాళ్ళం. ఏ రేట్లో అంటే మా కాస్ట్ రేటు 10% మాత్రం రైతుల డైరీ రైతులు చేత ఏర్పడిన డైరీల నుంచి కాస్ట్ రేటు 10% ప్రాఫిట్తో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అది కూడా డైరీ మన టీటీడీ వాళ్ళే వచ్చి చిత్తూరు డైరీలో ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత వెన్న తీశారనేది కూడా చేశారు. అయితే 92లో MNPO మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే ఇదే విధంగా అప్పుడు కూడా డబ్బులు కక్కుర్తిపడి బయట వాళ్ళకి ఇస్తామని టెండర్లు పిలవడం జరిగింది. అందుకు మేమంతా కూడా అబ్జెక్షన్ చేశాం. మళ్ళీ అప్పుడు నేను మైసూరులో ఉండే సిఎఫ్టిఆర్ఐలో అక్కడ అది సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ మైసూరులో ఉంది. వాళ్ళకు పంపించి కూడా టీటీడీ వాళ్ళు దాని శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఎట్లా ఉంటుంది ఏమేమి వాళ్ళు రికమెండ్ చేసింది ఏమంటే 120 డిగ్రీల టెంపరేచర్తో హీట్ చేసి గాని బాగా తయారు చేస్తే లడ్డు నాణ్యత ఉంటుంది, స్మెల్ బాగా ఉంటుంది అని చెప్తే ఆ రోజు నుంచి కూడా అదే చేస్తూ ఉన్నాను. మళ్ళీ దాన్ని మేము ఒకసారి వాళ్ళ టీటీడీ వాళ్ళ మార్కెటింగ్ ఆఫీస్కి పోయినప్పుడు మేము పంపించిన డబ్బాలు అక్కడ నెయ్యి తీసేసి ఖాళీ డబ్బాలు యాక్షన్ పెట్టారు. అప్పుడు మేము అక్కడ చూసాం, ఏదైనా ఖాళీ డబ్బాలు యాక్షన్ పెడుతున్నారంటారంటే దాంట్లో చూస్తే ఒక 1/2 కేజీకి పైన నెయ్యి ఆ డబ్బాలలో అతుక్కొని ఉంటుంది. నూక ఆ నెయ్యి మన నూక అతుక్కొని ఉంటుంది. ఆ నెయ్యి గ్రెన్యూల్స్ అంటారు. ఆ విధంగా అతుక్కొని ఉంటే మేము టీటీడీ వాళ్ళకి ఏం చెప్పామంటే మేము ఒక ట్యాంకర్తోనే సప్లై చేస్తాము, మేమే ఇక్కడ ట్యాంకర్ ఎరెక్ట్ చేస్తాము, 1 గ్రాము కూడా మీకు వేస్టేజ్ లేకుండా చేస్తామని మొట్టమొదటిసారిగా అక్కడ ట్యాంకర్లో పెట్టి ఆ పోటుకు ఎక్కడైతే లడ్డూలు తయారు చేస్తారో ఆ పోటుకు డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చి మేము డైరీలో నుంచి ట్యాంకర్లు తీసుకుపోయి టీటీడీ కాంపౌండ్ వాళ్ళకి ఈ పక్కన పెట్టి దానికి వాల్వ్ సిస్టమ్ పెట్టించి అక్కడ లోపల ఉండే ట్యాంకుకు నిలిపే ప్రయత్నం చేశాం. ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మిస్యూజ్ అయ్యేది కాదు. ఆ విధంగా చేసిన దానివల్ల 1 గ్రాము నెయ్యి కూడా వేస్టేజ్ అయ్యేది కాదు. ఎప్పుడు కూడా లడ్డూలు తయారు చేయాలంటే పూర్తిగా కూడా ఆవు నెయ్యితో తయారు చేస్తే అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, శ్రేష్టమైనగా ఉంటుంది అనేది మేము చేశాం. దాన్ని వీళ్ళు ఇప్పుడు బయట అంతా కూడా 1 కేజీ 550 రూపాయల నుంచి 600 అమ్మితే వీళ్ళతో తక్కువ రేటుకి వస్తుంది. ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో వాళ్ళు 600 రూపాయల నెయ్యిని 300లకు చేసి 300 కూడా కాదు, వాళ్ళు చెప్పిన ప్రకారం శాంపుల్స్ దాంట్లో చూస్తే ఆవు మాంసంలో ఉండే కొవ్వు, పంది మాంసంలో ఉండే కొవ్వు, అదేవిధంగా చేప నూనె ఇవన్నీ మిక్స్ చేస్తే 150-200 రూపాయలు పడుతుంది. దానికి వీళ్ళు 321 రూపాయలు తీసి ప్రజల్ని మనోభావాలను దెబ్బతీశారు. తప్పకుండా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక నాస్తికుడిని పెట్టారు టీటీడీ చైర్మన్గా. నాస్తికుడు ఎవరంటే కరుణాకర్ రెడ్డి. ఆయన ఇంతకుముందు అక్కడ టీటీడీ చైర్మన్ కాకముందు ఈ ఒక రాయిని మీరు ఏంది పూజిస్తారు అని కూడా హేళనగా మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఎవరైనా కూడా పట్టు వస్త్రాలు తీసుకుని వస్తే కుటుంబ సమేతంగా రావాలి. 1 రోజైనా నువ్వు నీ భార్య అక్కడికి వచ్చారా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నీ భార్య మీ అమ్మ అంతా బైబిల్ పెట్టుకొని తిరుగుతారు. మీరు క్రిస్టియానిటీ ఉండే కుటుంబం మీరు ఈరోజు కొండ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారు. దీనిపైన మాత్రం ఈ టీటీడీ నెయ్యి పైన కేసులో అందరూ ముద్దాయిని చేర్చాలా. దాంట్లో ప్రధాన ముద్దాయి ఎవరు అంటే అప్పుడున్న ఈఓ ధర్మారెడ్డి, అదేవిధంగా అప్పుడున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి.
దీన్ని ప్రోత్సహించింది మరి ఇదిలో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను ఉద్యోగం అడుగుతున్నా, ఆ దినం రామతీర్థంలో రాముల వారి తలను నరికినప్పుడు మీరు ఏం చేశారు? అదేవిధంగా ఈ దినం మరి కనకదుర్గమ్మ గుడిలో 2 వెండి సింహాలు ఎత్తుకుపోతే మీకు దిక్కు లేదు. అంటే ఎక్కడ చూసినా దేవాలయాలు ధ్వంసం చేసే పనే మీది. ఇంతకు ముందు మీ తండ్రి గారు 7 కొండలు ఉంటే 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి 4 కొండలు 5 కొండలు చాలు కదా అన్నాడు. మరి ఏమైనాడు మరి మీకు అందరూ కూడా తెలుసు. అందువల్ల దయచేసి వెంకటేశ్వర స్వామిని మాత్రం మీరు అపవిత్రం చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి మోసం చేయడం కానీ చేశారంటే మీకు పుట్టబొత్తులు ఉన్నామని కూడా ఏదైనా వాళ్ళందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. పవిత్రంగా కొలిచే తిరుమల దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఒకప్పుడు ఉన్నటువంటి రమణ దీక్షితులు కూడా జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు లడ్డూలు నాసిరకంగా ఉండాలి, లడ్డు రుచి లేదనేసి ఆయన కూడా ప్రధాన అర్చకులు డిమాండ్ చేశారు. కానీ ఆయన డిమాండ్ చేస్తే కూడా ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు కానీ, దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఈవో కానీ ఎవరు పట్టించుకోలేదు. నేను ఆయన కూడా చెప్పినాడు, నేను కూడా గతంలో చెప్పినాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు అనేసి చెప్పాడు. అదేవిధంగా దేశవ్యాప్తంలో బయట విదేశీ దేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా తిరుమల దేవస్థానం లడ్డు ప్రసాదం గురించి ప్రతి ఒక్కరూ హిందువుల మనోభావం దెబ్బతీసింది, ఇలాంటి వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేది కూడా మాధ్యమంలో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా కొంతమంది హిందూ భక్తులు ఇలాంటి అపచారం జరిగిన దానికి ఉపవాస దీక్ష కూడా దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఎంతటి వారైనాను ఉపయోగించేది లేకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై నమో వెంకటేశాయ నమః. భారతదేశ వ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, నమ్మకంతో కొలుస్తాము. ఆ యొక్క తీర్థ ప్రసాదాలు కూడా అంత భక్తి శ్రద్ధలతో సేవిస్తాం. అలాంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను, ప్రజల మనోభావాలను దెబ్బతీసి క్షమించడాన్ని నేరం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నేరం, ఇతను చేసిన నేరం అంతా కూడా బయటపెట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు మరొక అబద్ధాలు చెప్తున్నాడు. మన వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈయన మన వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఏర్పడింది. ఇతను హిందువుల ఓట్ల కోసమే వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానానికి వస్తున్నాడు తప్పితే ఇతను హిందూ దేవాలయాల పైన కానీ, హిందూ మతం పైన కానీ ఇతనికి నమ్మకం లేదు. ఇతను హిందూ భక్తులను, హిందూ దేవాలయాలను, హిందూ సాంప్రదాయాన్ని సర్వనాశనం చేసేదానికోసం కంకణం కట్టుకొని నటించాడు ఆ 5 సంవత్సరాలు కూడా. ఇందాక పెద్దలు దొరబాబుని చెప్పినట్లుగా పట్టు వస్త్రాలు సాంప్రదాయ ప్రకారంగా తిరుపతి దేవస్థానానికి ఇచ్చేవాళ్ళు భార్యాభర్తలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఆ యొక్క వేద పండితులు ఆశీర్వదించేటప్పుడు ఆ ఆశీర్వచనాలను తీసుకోవాలి, ప్రసాదం సేవించాలి. అచ్చింతలు వేస్తే ఇష్టానుసారం తిక్కగా తిరుపతి దేవస్థానం చేసినటువంటి వీడియోలు కూడా మనం చూసాం. ఇలాంటి వ్యక్తికి ప్రజలు, భక్తులు తరిమి కొడతారు. మొన్న రాజకీయాలకు దూరంగా పెట్టారు. కనీసం 11 సీట్లు కూడా ఇక్కడ ఓడించి ఇంటికి పంపించారు. ఇంకా రాజకీయాలు కూడా దూరం పెట్టి తరిమి కొట్టే రోజు దగ్గరలో వస్తుందని చెప్పేసి కూడా దీని వెనక ఉన్నటువంటి ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరియు కరుణాకర్ రెడ్డి, ఆ ఈవో, వీళ్ళందరినీ నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.